రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ నాయకుల వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టణ అధ్యక్షుడు తూము మధు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. వేములవాడ అభివృద్ధికి సుమారు రూ. 400 కోట్ల నిధులు తీసుకొచ్చారని జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి భక్తులకు ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం అది ఒక చాలా బాధాకరం. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు భక్తులకు సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరి దాన్ని విమర్శించడం సరికాదని చెప్పి గౌరవనీయ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరి హైదరాబాద్లో ఈ యొక్క చేసినటువంటి వాక్యకు మరి ఖచ్చితంగా చెప్పాలి, మన ప్రభుత్వం చేసినటువంటి పని చెప్పాలనే ఉద్దేశంతోనే వారు ప్రెస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని ఆసరా చేసుకొని ఏదో ఆది శ్రీనివాస్ గారు మా నాయకునిపై విషప్రచారాలు చేయడం లేకుంటే మాట్లాడడం అని చెప్పి చేయడం జరిగింది. నిన్న రోజున ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కౌన్సిలర్ అనొచ్చు, ఇంకా వారి స్థాయి తగ్గట్టు మాట్లాడకుండా విమర్శించడం సరిగా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా నాయకుడు గొప్ప మనసున్న నాయకుడు. మరి ఏదైతే ఒకనొక సందర్భంలో మీ మోడీ అనబోయి మీ ప్రధాని అనే చిన్న వాక్య అనడంలో చిన్న మిస్టేక్ జరిగింది. దాన్ని కూడా వారు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మాట సందర్భంలో మిస్టేక్ కావచ్చు. దాన్ని మీరు రాష్ట్రంలో ఈ యొక్క వాక్యను విషప్రచారంగా చేసుకుంటూ మీ పబ్బం గడుపుకోవడం మీకే మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నాం. మా నాయకుడు ఏదైనా తన విషయంలో తప్పు జరిగితే ఖచ్చితంగా మా విషయంలో కూడా ఎప్పుడైనా మేము తప్పు జరిగినా కూడా మమ్మల్ని కూడా ఒక మంచి మాటలో మంచి ప్రభుత్వం ఉండాలని చెప్పడం మరి వారు కూడా దీన్ని వాక్యం వారు కూడా సరిదిద్దుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మరి ఇంకా అభివృద్ధి చూస్తే వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు నిన్నటి రోజున కొంతమంది ఏం తీసుకొచ్చిండు వేములవాడ పట్టణానికి అని మాట్లాడుతున్నారు. వేములవాడ పట్టణానికి మేము చెప్తున్నాం, శాసనసభ్యులు గారు వేములవాడకు ఇప్పటికీ దాదాపు 400 కోట్ల రూపాయలు వేములవాడ పట్టణం వరకే తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారు. మరి దీనికి ఈ పనులన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ప్రజలే అంటున్నారు గతంలో చేయని పనులన్నీ ఆదిశీలన చేస్తున్నారని చెప్పి ప్రజలే గుర్తిస్తున్నారు, ప్రజలే అంటున్నారు. మరి మీకు ఈ కళ్ళు కనబడతలేవా అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏమైనా ఈ 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కావాలంటే మా దగ్గర పూర్తి స్థాయిలో డాటా ఉంది. ఆ డాటాని చెప్పే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పనిచేసే నాయకునికి, పనిచేసే ప్రభుత్వానికి మీరు ఉన్నటువంటి స్థాయిలో, మీరున్నటువంటి స్థానంలో ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ సాధించాలి తప్ప కానీ అడ్డంకులు వేసి మీ యొక్క పబ్బాన్ని గడుపుకుంటే మీకే తగదు అని చెప్పి ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే దాదాపు 46 కోట్ల రూపాయలతో రోడ్ వేలు చేయడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడో 2016-17లో బ్రిడ్జి కూడా 3వ బ్రిడ్జి ఆగిపోతే దానికి 6 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జికి కాంపన్సేషన్ ఆ పరిస్థితుల్లో ప్రభుత్వానికి 6,90 లక్షల రూపాయలు ఇవ్వడం. మరి ఇట్లా వేములవాడ నిధులు వెచ్చించి ఇవాళ దేవస్థానం డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ఓరవలేనితనం ఎక్కువ అవుతుంది. ఎక్కడ తొందర అభివృద్ధి చేస్తున్నాడని చెప్పి ఇలా మా నాయకుని అభివృద్ధి చేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టడం, సలహాలు ఇవ్వాల్సింది పోయి మా నాయకుని విమర్శించడం. మరి గత ప్రభుత్వంలో కూడా అప్పుడున్న గవర్నమెంట్, అప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఏటా 100 కోట్లు ఇస్తా అని చెప్పి మర్చిపోయారు. మరి అప్పుడు కూడా బీజేపీ నాయకులు, మరి మీ నాయకుడు ఎంపీగా ఉన్నాడు 5 సంవత్సరాలు, మరి ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయింది, 4 సంవత్సరాలు దాటిపోయింది. కనీసం ₹1 కూడా వేములవాడ రాజన్న గుడికి వెచ్చించలేదు. మరి మెయిన్ గౌరవనీయులైన మరి ప్రధాని మోడీ గారు కూడా వేములవాడ దర్శనానికి వచ్చింది. దేని కొరకు వచ్చిందయ్యా అంటే ఓట్లు కొల్లగొట్టడానికి తప్ప కనీసము 2-3 హెలికాప్టర్లతోటి వేములవాడ దర్శనానికి వచ్చి ఆ ఉండిలో కూడా ₹1 కూడా వేసిండే వేయలేడు. ఇవాళ వేములవాడకి వచ్చి ఇక్కడ ఓట్లన్నీ కొల్లగొట్టి ఎంపీగా
గెలిచి వేములవాడ గుడికి మరి ఒక్క రూపాయి అన్న ఇచ్చిన అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. మరి అభివృద్ధి చేస్తుండ్రు, ఎలాగైనా కళ్ళ కట్టబెట్టాలి, ఎలాగైనా విష ప్రచారం చేయాలి అని చెప్పి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ వర్గంతో మేమెవరు ఊరుకునే లేదు. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి చోటా మోటా నాయకులు ఆ విమర్శించే స్థాయే కాదు, మీరు సలహాలు ఇవ్వాల్సింది పోయి. అంటే మీ నాయకుల దగ్గర మీకు మరి మార్కులు పడడానికి కావచ్చు, ఒక్కొక్కరు సోషల్ మీడియాలో ఎవరి వాళ్ళు మాట్లాడి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే సహించే లేదు. మేము ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. మీరు చేస్తున్న పనులు, మీ నాయకులు చేస్తున్న పనులు మేము ప్రజలకు బహిరంగంగా చెప్తాం. ఇంకోసారి ఇలాంటి విమర్శలకు పోతే మాత్రం ఊరుకునేది లేదు. మరి ఇవాళ మీ నాయకుల మీద మీరు చేసే చెడ్డ పనులు, మీరు చేసే చెడ్డ మాటల గురించి మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇవాళ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజన్న గారికి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజన్న గారికి, వైస్ చైర్మన్ నరల్ శేఖర్ గారికి, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ గారికి, మా కోఆప్షన్ సభ్యులు, మా కౌన్సిలర్లకు, మా కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.